కథ మధ్యలో 2 మాటలున్నాయి. ఒకటేంటంటే, యేసుప్రభు యొక్క అంగీని వాళ్ళు చీట్లు వేసుకున్నారంట. నాకు కావాలి, నాకు కావాలని. అని అనటంలో మనకేం కనబడుతుంది? ఒకాయన ఉద్యోగం పోయి వెళ్ళిపోతున్నాడు. మొట్టమొదటి జనం అడిగేది ఏంటో తెలిసినా, మీ కార్‌ని ఏం చేస్తారు సార్? మీ సామాన్ని ఎవరికి అమ్మేస్తున్నారు సార్? అంటే పాపం ఆయన ఉద్యోగంలో నుండి వెళ్ళిపోతున్నాడు. భవిష్యత్తులో కష్టాలు పడుతున్నాడు కదా! తనకి ఏ విధంగా సహాయం చేద్దామనే తలంపు లేకుండా తన దగ్గర నుంచి నేనేం పొందుతాను అనే ఆలోచన వస్తుంది కదా. దాన్ని ఏమంటారు? యూ లవ్ థింగ్స్ మోర్ దెన్ పీపుల్. మెటీరియలిస్టిక్ మైండ్ అంటారు కదా. మరి యేసుప్రభుకి ఎంత ఆస్తుపాస్తులు ఉన్నాయి? నక్కలకు బురియాలుండే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. యేసుప్రభు ఉండటానికి కూడా తలవాల్చుకోవడానికి స్థలం లేదు. తన సొంతం అనుకోవాలనుకుంటే ఆ ఒంటి మీద ఉన్న బట్ట తప్ప ఇంకేం లేదు. ఇంకా సమాధి కూడా అరువు సమాధి. అంటే మనకేం తెలుస్తుంది? యేసు ప్రభు ఏ విధంగా బ్రతికాడు? మన తలంపులు ఎట్లా ఉంటాయి? ఆ ముంచే యోహాను కూడా ఎంత సింపుల్గా బ్రతికాడు, ఎటువంటి వస్త్రధారణ చేశాడు. ఆ కారణం చేత తన ఎనర్జీ అంతా శక్తుల్ని దేవుని రాజ్యం పరంగా వాడటం జరిగింది. అక్కడ మన సవాల్ కనబడుతుందా? మన సుఖాల కొరకు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటాం, పెద్ద పెద్ద ఆస్తిపాస్తులు సంపాదించుకుంటంలో తప్ప కాదనే విషయం ఇక్కడ తర్కించడం కాదు. కానీ మనకి కళ్ళ ముందు కనబడుతున్నది ఏంటంటే, యేసయ్యకి ఉన్న తన సొంతం అన్నది ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం తప్పితే ఇంకేం కాదు. అంటే యేసుప్రభుని చూసినప్పుడు యు ఆర్ యూస్లెస్, నువ్వు ఎలాగ వెళ్ళిపోతున్నావు, చచ్చిపోతున్నావు, పో, గెట్ అవుట్, నాకెలా కావాల్సింది నీ వస్త్రం. అది ఎటువంటి వస్త్రం అది? అప్పటికే చెమటతోనూ రక్తపు మరకలతో ఉన్నటువంటి ఆ దాని కొరకు కూడా వీళ్ళు పోట్లాడుకుంటూ తాపత్రయపడుతూ, మనం కొట్లాడవద్దు, చీట్లు వేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు పోటీ పడుతున్నారు. చూసారా మన ధోరణి ఎట్లా ఉంటుంది? మనం ఒక వ్యక్తి యొక్క వస్తువుల్ని ప్రేమిస్తున్నావా, వ్యక్తుల్ని ప్రేమిస్తున్నావా? హౌ మెటీరియలిస్టిక్ ఆర్ వి, హౌ స్పిరిచువల్ వీఆర్, క్రైస్ట్ లైక్ అనేది మనం స్వపరీక్ష చేసుకోవచ్చును. ఇంకోటి, పులిసిపోయినటువంటి ద్రాక్షారసాన్ని ఈ సైనికులు ఇచ్చారట. అది వాళ్ళకి ప్రోటోకాల్ లాగా, ఫార్మాలిటీ లాగా ఇస్తారు. అంటే అంత క్రూరత్వంలో కూడా ఒక జాలి అన్నమాట. ఎందుకని చనిపోయేటప్పుడు ఆ బాధలో లేకుండా ఎలా చచ్చిపోతాడో పోనీ కొంచెం బాధను తగ్గిద్దామనే ఉద్దేశంతో మత్తుమంది ఇచ్చినట్టు ఇస్తారనమాట. యేసు ప్రభు దాన్ని అంగీకరించాడా అంటే మనకేం తెలుస్తుంది? ఆయన చనిపోయేంత వరకు కూడా ఆ బాధను తానే ఇటువంటి చిరకను తీసుకుని ఆ మత్తు మందులా తీసుకోకుండా ఆయన బాధను అనుభవించాడు మన కొరకు. ఆయన ప్రేమ కనబడుతుంది. సరే, ఆఖరుగా ఒక దొంగ అయితేనేమో చనిపోయే చివరి క్షణాల్లో కూడా తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా ఇతరుల్ని గాయపరచాలి అనే ఉద్దేశంతోనే గాయపరుస్తున్నాడు. అసలు యేసుప్రభు తనకి వ్యతిరేకంగా ఏమి తప్పు చేశాడు? అనకూడని మాట అన్నాడా? తనకి కీడు చేశాడా? లేదు. అయితే ఆయన ఎందుకు ద్వేషించాలా అసలు అర్థం కావట్లేదు. అంటే ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు కూడా ఉంటారా? తన బ్రతికి ఎట్లా ఉంటుందో భవిష్యత్తులో తను స్వపరీక్ష చేసుకుంటాం, ఆ జ్ఞానం లేకుండా, తలంపులు లేకుండా చచ్చేంత వరకు కూడా ఇతరులను గాయపరిచే రకాలు ఉంటారా? కనబడుతుంది ఇక్కడ. సరే, చనిపోయే వరకు యేసుప్రభు తలంపు ఎట్లా ఉంది? ఇతరులను గాయపరచడం అని మనసుందా? నేను ఏ విధంగా ఒక్కరినన్నా కానీ నా ప్రేమకు ప్రతిస్పందించిన ప్రతి ఒక్కరిని కూడా నాతో పాటుగా పరదేశం తీసుకెళ్ళాలంటే తలంపుతోనే నింపబడిపోయాడు యేసయ్య కదా. ఇంకా చూస్తే తనకి ఉన్న కష్టాలని ఇతరుల్లో జాలిపడి, ఇతరులు జాలి మాటలు అనాలా, కొంచెం ఏదో మనల్ని కంఫర్టింగ్గా మాటలంటూ ఆదరణ చూపించాలని కోరతాం కదా మామూలుగా మనమే ఆ పరిస్థితిలో ఉంటే. మరి యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన బాధలన్నింటినీ అవతల పెట్టేసుకుని
ఇతరుల యొక్క మంచి కొరకు చూస్తున్నాడు ఆయన. ఆ తర్వాత వేరే భాగాల్లో మరియ విషయంలోనూ, ఆహ్, ఆహ్, యోహాను విషయంలోనూ ఇతరులకి అలా అప్పగింత మాటలు ఎలా చెప్తున్నాడో ఇతరుల యొక్క మేలు కొరకు. ఇక్కడైతే దొంగ విషయంలో తన మాటకి వింటున్నాడు, ఆయనతో సంభాషిస్తున్నాడు, ఆయనకు ఒక మార్గం తెరిచి అలా అలా ఆయన్ని పరదేశ్ వెళ్తూ ఉన్నాడు. నా కళ్ళ ముందు ఎటువంటి దృశ్యం కనబడుతుందంటే, ఒక గుడిసి లేకుంటే ఇల్లు తగిలెడుతున్నప్పుడు ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి అక్కడ ఒక ఒక బిడ్డని తీసుకుని లేక మరొక వ్యక్తిని తీసుకుని బయటికి తీసుకొచ్చేస్తూ ఉన్నటువంటి దృశ్యం నా కళ్ళ ముందు కనబడుతుంటుంది. అంటే యేసుప్రభు పరదేశికి వెళ్ళే ముందు ఆఖరి వ్యక్తిని తీసుకెళ్ళింది ఈ సిలువ పైన పశ్చాత్తాపడినటువంటి దొంగని కదా. ఒక చేతిలో ఆయన పట్టుకున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. రెండో చేయి చాప అంటున్నాడు, నేను ఈ సిలువలో పొందిన శిక్ష ఈ ఒక్క దొంగ కొరకే కాదు, నీ కొరకు కూడా అని వేరే ప్రక్కన ఉన్నటువంటి దొంగ వైపు చూసి అంటున్నాడు. గాయపరుస్తూ అనగూడ మాట్లాడినటువంటి ఆ సైనికుల వైపు చూపిస్తున్నాడు భటుల విషయం. ఆ మతపరమైనటువంటి నాయకులు ఉన్నారు సరా, ఏ విధంగా ఆయన ద్వేషించారో, సర్కాస్టిక్గా మాట్లాడారో, హేళన చేశారో, మీ కొరకు కూడా నేను ఆ శిక్షని అనుభవించాను అని రమ్మని పిలుస్తున్నాడు. ప్రేక్షకులుగా ఉన్నటువంటి ఆ జనాంగం ఉన్నారు సరే, వాళ్ళే కాదు, ఈ కథను వింటున్న మనందరిని కూడా ఆయన అంటున్నాడు, అయ్యా మీ అందరి కొరకు నేను మీ శిక్షను నేను సిలువ మీద అనుభవించాను. హీర్ ఈజ్ ద డోర్ ఓపెన్ ఫర్ యూ, కమ్ అలాంగ్ అని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానాన్ని ప్రభు పేరట ఈ బైబిల్ అధ్యయనం చేస్తూ ఇతరులకు అందించాలని అది నా ఆశ. ఎలా వాడుకుంటున్నారో, ఏ విధంగా స్పందిస్తున్నారో, ఇంకా మీ కొత్త తలంపులు ఏమైనా ఉన్నాయో అన్నీ పంచుకుంటూ ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.